నమస్తే. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి అల్లుడు చక్రవర్తి గారు మనతో ఉన్నారు. ఒకసారి రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ యొక్క నియోజకవర్గంలో, మరి దగ్గరుండి కూడా చూస్తున్నాడు, మరి ప్రజల్లో కూడా వెళ్తున్నారు, మరి ఏ విధంగా ఉందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. మరి ఏ విధంగా జనాదరణ పొందుతున్నారు? మరి ప్రజల్లోకి అయితే వెళ్తున్నారు కదా, గడప గడపకు అని చెప్పేసి కార్యక్రమం కూడా వెళ్తున్నారు కదా, మరి జనాదరణ ఏ విధంగా ఉంది? ప్రతిరోజు జగనన్న కావాలి, శ్రీనన్న రావాలి అనే ఒక ప్రోగ్రాం ద్వారా ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలుకొని మార్నింగ్ 11 గంటల వరకు, అలాగే 4:30 నుంచి మళ్ళీ 8:30 వరకు దాదాపు ఒక 7-8 గంటలు మేము ప్రజల్లోనే ఉంటున్నాం. అలాగే మేము ప్రతి గడపను దొక్కుతున్నాం, ప్రతి తలుపును తట్టుతున్నాం. తట్టిన ప్రతి తలుపు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమం ప్రతి ఒక్కటి, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతుంది. అలాగే వారి ఏరియాల్లో అనేక అభివృద్ధులు కానివ్వండి, ఇంతకుముందు గతంలో ఇప్పుడు మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉన్నాయి. మరి 14 నుంచి 19 వరకు టీడీపీ వాళ్ళే ఇక్కడ గెలిచారు, వారి ఇక్కడ పాలన చేశారు. మరి ఇక్కడ నేను తిరుగుతున్న ఈ గత నెల రోజుల నుంచి కానివ్వండి, వెల్లంపల్లి గారు దాదాపు ఒక 60-70 రోజుల నుంచి తిరుగుతున్నారు. ఎక్కడా కూడా కంప్లీట్గా ఈ యొక్క నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గం ఎటువంటి డెవలప్మెంట్ని నోచుకోలేదు. ఇక్కడ మేము వచ్చాకే ఇంతకుముందు గత 5 సంవత్సరాలు మల్లాది విష్ణు గారు ఇక్కడ పనిచేసినప్పుడు వారే రోడ్లు వేయించారు, స్ట్రీట్ లైట్లు వేయించారు. మరి దానికంటే మెరుగ్గా ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు. వారు ఏ విధంగా అయితే వారు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క ఇష్యూని వారు అదే రోజు అడ్రస్ చేసి ఎన్నో రోడ్లు కానివ్వండి, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ఆర్యూబీ గత 10 సంవత్సరాల నుంచి కొట్టుమిట్లాడుతున్న ఆర్యూబీని గత పాలనలో అది కంప్లీట్గా దాన్ని ఇగ్నోర్ చేశారు. దాన్ని వెల్లంపల్లి గారి దగ్గరుండి ఆల్రెడీ వైఎస్ జగన్ గారు వచ్చాక దానికి సరే ఇప్పుడు దీన్ని కంప్లీషన్ వచ్చేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేశారు. అలాగే డ్రైన్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి బ్రహ్మాండంగా మీరు చూడండి, మీరు వెళ్ళి చూడండి 21 డివిజన్లో మీకు ఎక్కడ కూడా ప్రతిపక్షం చెప్తున్నట్టు ఎక్కడ కూడా మీకు రోడ్లు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఏముండదు. డ్రైనేజ్ కానివ్వండి, ఏదైనా శానిటైజేషన్ కానీ చాలా బ్రహ్మాండంగా రెగ్యులర్గా టైం టు టైం జరుగుతుంది. మరి అలాగే ఇంతకుముందు ఏవైతే విష్ణు గారు ఉన్నారో ఇప్పుడు 2019లో గెలిచారు. మరి అంతకుముందు కూడా టీడీపీ పార్టీ మరి హయాంలో ఉంది కదా, మరి వాళ్ళు ఏం చేసామనే అభివృద్ధి కూడా చెప్తున్నారు. మరి అదే ఇక్కడ కవర్ అయింది అనుకోవచ్చు. మరి మీరు చెప్తున్నారు కదా, చూసినట్టయితే మరి వారు చేసుంటే మళ్ళీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంటుంది, స్ట్రీట్ లైట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, డ్రైనేజీలు మళ్ళీ పునర్నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. చెప్పండి, అలా ఎక్కడ కంప్లీట్గా నెరవేరినయ్యారు కాబట్టి ఒక విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అభివృద్ధి చేసే అవకాశం దొరికింది అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గట్టి పోరు ఉందని చెప్పేసి వినిపిస్తుంది. మరి ఆ పోరుని ఎలా ఎదుర్కొంటారు? మరి గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి వారు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. కానీ ఇక్కడి సీటు సోషల్ ఇంజనీరింగ్లో ఒక మైనార్టీకి ఇవ్వాలని చెప్పి జగన్ గారు ఆదేశించారు. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆచరించారు. వారు సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్ళారు. తప్పకుండా వారు గత 90 రోజుల్లో నుంచి 70-80 రోజుల నుంచి వాడు ప్రజలకు వెళ్తున్నారు. అశేష స్పందన, ప్రతి ఇంట్లో హారతులు పడుతున్నారు. తప్పకుండా గెలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం, వెల్లంపల్లి గారిని గెలిపిస్తాం. ఎందుకంటే విజయవాడ వెస్ట్ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి పెద్ద దూరం ఏం కాదు, పక్క కాన్స్టిట్యున్సీలే. ఇక్కడ జరిగిన అభివృద్ధిని వీళ్ళంతా వారు విన్నారు, అలాగే చూశారు. తప్పకుండా అదే అభివృద్ధిని వాళ్ళు అక్కడ కోరుకుంటున్నారు. మరి మంత్రిగా ఉన్నప్పుడు కూడా వెల్లంపల్లి గారు చేసిన అభివృద్ధి ఏమనుకోవచ్చు? మంత్రిగా ఉన్నప్పుడు అనేక నిధులు విజయవాడ సిటీకి వారు నియమించుకున్నారు. అలాగే ఎన్నో దేవాలయాలు అప్పుడు 14 నుంచి 19 టీడీపీ వారి ప్రభుత్వంలో ఎన్నో దేవాలయాల్ని కూలగొట్టడం జరిగింది. వాటన్నిటిని వారు ఆ టైంలో కూడా మీరు చూసినట్టయితే మీరు ఒకసారి యూట్యూబ్లో తెలుసు, వారు ధర్నాలు కానివ్వండి ఆ టైంలో వారు చాలా పెద్ద ఎత్తున దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అలాగే కూలగొట్టిన పడేసిన దేవాలయాలని కూడా ఆ రోజు వారు అక్కడ ఉండి మాటిచ్చారు, తప్పకుండా ఎమ్మెల్యే వారు అవుతారు, జగన్ గారు సీఎం అవుతారని చెప్పి. అదేవిధంగా జరిగింది. వారు మాటిచ్చిన ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా పునర్నిర్మించారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి కొన్ని రోజుల నుంచి కూడా నేను కూడా చూస్తున్నాను, వింటున్నాను. మరి వెల్లంపల్లి ఫౌండేషన్ అని చెప్పేసి ఒక మాట నాకు వినిపించింది. మరి దాని ద్వారా ఏం చేస్తున్నారు? ప్రజలందరికీ ఒక విధంగా మంచి జరుగుతుందనే మాట అయితే విన్నాను. బట్ మీరు ఏం చేస్తున్నారు అనుకోవచ్చు, ఏం చేయబోతుంటారు కూడా ముందుకు? అంటే వెల్లంపల్లి ఫౌండేషన్ అనే దానికి చైర్పర్సన్ మా వైఫ్ సాయి అశ్విత.
వెల్లంపల్లి గారు ఆ బాధ్యతలు మా వైఫ్కి చెప్పిన దగ్గర నుంచి ఆమె చాలా సీరియస్గా చాలా దానికి టైం కానీ చాలా కేటాయించి అర్హత ఎవరికి ఉన్నా కూడా వాళ్ళందరికీ సాయం చేస్తుంది. ఆ సాయంలో భాగంగా ఎన్నో మస్జిద్లకి, గుళ్ళకి, చర్చ్లకి వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఎంతోమందికి అని కొన్ని వందల సంఖ్యలో వాళ్ళు తోపుడు బండ్లను కానివ్వండి, ఆరోగ్య చికిత్సకి అవసరం పడే మందులు కానివ్వండి, ఆపరేషన్కి అవసరం పడే డబ్బును కానీ వీరు అందించడం జరిగింది. అలాగే అదొక్కటనే కాదు, అనేక కార్యక్రమాలు వారి ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. ఓకే, మరి మీ మాటల్లో వింటుంటే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అర్థమవుతుంది. మరి ఈ కూటమి అంటున్నారు, మరి ఆ కూటమి పరిస్థితి ఏమంటారు మరి ఈ ఎన్నికల తర్వాత? ఒక్క మాట చెప్తున్నాను, ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం వెల్లంపల్లి గారు 25,000 మెజారిటీతో గెలుస్తా అని చెప్తున్నారు. కానీ మా అంచనా అంతకంటే ఎక్కువ. మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా ఇక్కడ అపోజిషన్ అనేది మాత్రం 2024 తర్వాత ఉండదు అని కంప్లీట్గా వెల్లంపల్లి గారు జగన్ గారి ఆశీస్సులతో వెల్లంపల్లి గారికి కంప్లీట్గా వాషౌట్ చేస్తారు. ఆల్రెడీ గెలుపు ఈరోజు చూశారు. మరి మేము ఒక ర్యాలీ చేసాం, దానికి అశేష స్పందన వచ్చింది. వేల సంఖ్యలో జనాలు వచ్చారు, దాన్ని ఆశీర్వదించారు, విపరీతమైన సక్సెస్ చేశారు దాన్ని. మరి ఫైనల్గా చెప్పాలంటే జనాలు ఎందుకు మీకు ఓటేయాలనే ఒక మాట నేను అడుగుతున్నాను. తప్పకుండా ఈరోజు మరి ఎవరైనా ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వారికే. ఎందుకని కూడా చెప్తాం. మీరు చూసినట్టయితే పెట్టిన నవరత్నాలు చూశారు, 99.9% అమలు చేశారు. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతుంది. అలాగే మీరు చూసినట్టయితే ఇంతకుముందు దేనికి ఏం ప్రభుత్వం నుంచి ఏ పని రాబట్టాలన్నా కూడా గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఏ ఆఫీసుల బయట వారు కళ్ళు తిరిగి పడిపోయే సంఘటనలు మీరు ఎన్నో చూశారు. మరి ఇండియాలో ఎక్కడుంది చెప్పండి, మరి సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానీ ఇండియాలో కానివ్వండి, సరే ఫర్ దట్ మ్యాటర్ మనం వరల్డ్ మొత్తం చూసుకుందాం, ఎక్కడుంది? ఎక్కడ లేదు కదా. అది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు పిలిస్తే పలికే దూరంలో వాలంటీర్ ఉంటాడు, పిలిస్తే పలికే దూరంలో కార్పొరేటర్ ఉంటాడు, పిలిస్తే పలికే దూరంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడప చేశారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఎక్కడ ప్రజలకి ఏ ఎమ్మెల్యే కానివ్వండి, ఏ మంత్రి కానీ దూరంగా లేడు. మరి ఇది తప్పకుండా ఇదొక కొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చుగా. ఓకే, ఫైనల్గా ఎన్నికలు దగ్గర వస్తున్నాయి, మరి జనాదరణ కూడా పొందుతున్నారు అందరూ కూడా. మరి జనాలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి మాట్లాడు. తప్పకుండా వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని విజయవాడలో, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా భారీ మెజారిటీతో వారు ఆశీర్వదిస్తారు. 175కి 175 సీట్లు ఈసారి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అందులో మొదటి సీటు వెల్లంపల్లి గారు చెప్పినట్టుగా జగన్ గారికి ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీట్ని బహుమతిగా ఇవ్వబోతున్నారు. అందులో ఏ సందేహం లేదు. 25,000 ఓట్లు మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలవబోతున్నారు. అందులో అది తథ్యం, దాన్ని ఎవరు మార్చలేరు. అలాగే చూస్తే మరి వాలంటీర్ వ్యవస్థను అనేది తీసేస్తామని కూడా ఒక మాటలతో వినిపిస్తున్నాయి. మరి ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి, వారి గోస ఏ విధంగా ఉంటుంది? మరి మీరు అధికారంలోకి వస్తే అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. అంటే నేను ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాను కాబట్టి గత 4-5 రోజుల్లో మేము వెళ్ళే ఈ కార్యక్రమాలు కానివ్వండి, గడప కానివ్వండి, అక్కడ అవ్వాతాతలు చెప్పేది ఒకటే మాట, వారి బాధని చూస్తే అది వర్ణాతీతం. వారు మమ్మల్ని అడుగుతున్నారు, ఏ విధంగా మేము వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవచ్చు, ఏ విధంగా మేము వెళ్ళి ఆ ఎండలో నిలబడవచ్చు చెప్పండి, మేము దిగలేము, మేము వికలాంగులు కానివ్వండి, అవ్వాతాతలు కానివ్వండి, 60 సంవత్సరాలు పైబడిన వారు అది చెప్తున్న ఒకటే మాట, మాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మేము అక్కడ వెళ్ళి ఈ ఎండలో ఈ మండుటి ఎండలో మేము ఎలా పెన్షన్ తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. కానీ మేము వచ్చే భరోసా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వెంటనే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద పెట్టి దాన్ని కంపల్సరీగా తీసుకొస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ అదేవిధంగా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన కేసేశారు, మనందరికీ తెలుసు. అది తప్పకుండా మరి అవ్వాతాతలు దానికి సమాధానం కంపల్సరీగా చెప్తారు. అదే కాదు, వారు ఎప్పటి నుంచో వాలంటీర్ వ్యవస్థకి వారు ఎప్పటి నుంచో వ్యతిరేకం, తప్పకుండా వారు సమాధానం చెప్తారు. తప్పకుండా. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.